మూవింగ్ టు సెకండ్ వన్. మొదటి నుంచి అమరావతి ఏపీ రాజధాని అంటున్న చంద్రబాబు నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2028 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతికి ఒక రూపురేఖలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక నిర్మాణాలను కంప్లీట్ చేసింది కూడా. అంతేకాదు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతిని మార్చకుండా పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కూడా చేయించింది కూటమి ప్రభుత్వం. అయితే వైసీపీ అధికారంలోకి వస్తే మావిగనే రాజధాని అని తేల్చేశారు వైఎస్ జగన్. పైగా మావిగన్ కు అమరావతికి వచ్చే ఎన్నికల్లో పోటీ అంటూ సవాల్ కూడా విసిరారు. మరి జగన్ మావిగన్ నినాదాన్ని కూటమి ఎలా ఎదుర్కొంటుంది, ఏం చేయబోతుంది? జగన్ మళ్లీ వస్తే అమరావతిని మారుస్తాడని పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించామన్నారు చంద్రబాబు. మావిగన్ అంటే తనకీ అర్థం కాలేదని, ఇక ప్రజలకు ఏం అర్థమవుతుందన్నారు చంద్రబాబు. అమరావతిపై ఎందుకు ఇన్ని కుట్రలు చేస్తున్నారో, ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దేనికైనా నిలకడలేని మనిషి జగన్ అన్నారు చంద్రబాబు. శాశ్వత రాజధానికి కానీ చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది, ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. కేంద్రాన్ని ఒప్పించి పార్లమెంట్ ద్వారా అమరావతికి చట్టబద్ధత కల్పించిన వైసీపీ కుట్రలు ఆపడం లేదంటున్నారు చంద్రబాబు. జగనే కాదు, ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని మార్చడం ఎవరితరం కాదన్నారు ఆయన. మరి జగన్ మావిగన్ సవాల్ని కూటమి ఎలా ఎదుర్కోబోతుంది? మావిగన్ కి వ్యతిరేకంగా అమరావతిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లనుంది? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ ఉన్నారు. ఈశ్వర్, ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ మావిగన్ సవాల్ని కూటమి ఎలా ఎదుర్కోబోతుంది? మావిగన్ కి వ్యతిరేకంగా అమరావతిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లబోతుంది కూటమి ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, రాజధాని వివాదం దాదాపు ముగిసింది అనుకున్న తరుణంలో మళ్ళీ రాజధాని కేంద్ర బిందువుగానే ఈసారి ఎన్నికలకు వెళ్తామంటూ ఒక పొలిటికల్ ఫ్రేమ్ని ఫిక్స్ చేసిన జగన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు సంబంధించి అధికార పార్టీ కావచ్చు, లేకపోతే కూటమి పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున దానికి కౌంటర్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పటికే 2024 ఎన్నికల్లో అమరావతి రాజధాని అజెండాగానే ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అందరూ ప్రజలు ఆమోదించబట్టే 164 సీట్లు 175కి ఇప్పటివరకు దేశ చరిత్రలో కావచ్చు, రాష్ట్ర చరిత్రలో కావచ్చు, ఏ రాష్ట్రానికి ఇంత పర్సంటేజ్ రాని విధంగా ఎన్నికల్లో ఫలితాలు వచ్చాయి. దీని అంతటికీ ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ అయ్యారు అమరావతి రాజధాని అన్నట్టుగా. మళ్ళీ దాన్ని మార్చడం వెనకాల కేవలం పొలిటికల్ స్ట్రాటజీ మాత్రమే ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని కూటమి పార్టీలు చేయబోతున్నాయి. అదే సమయంలో పొలిటికల్గా ఒక స్ట్రాటజీ అయితే, మరొక వైపు డెవలప్మెంట్ మోడల్ కూడా కేవలం ఇప్పుడు క్యాపిటల్ సిటీగా రాజధానిని అమరావతిని ప్రమోట్ చేస్తున్నాం, కానీ క్యాపిటల్ కారిడార్గా అంటే ఆ కాన్సెప్టే డిఫరెంట్. కాబట్టి అట్లాంటిటప్పుడు రాజధానిని ఎంపిక చేసిన ప్రాంతం కావచ్చు, లేకపోతే రాజధాని లక్ష్యాలన్నీ పక్కదారి పెట్టే అవకాశం ఉంది. కేవలం రాజకీయ ప్రచారం కోసం, లేకపోతే రాజకీయ లబ్ధి కోసం, రాజధానిని వ్యతిరేకించడం కోసమే మావిగన్ అనే దాన్ని తీసుకున్నారని చెప్పే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేయబోతోంది. అదే సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే పెట్టుబడిదారులకు సంబంధించిన విశ్వాసాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తిరిగి వాటిని సంపాదించడం కష్టం. ఒకసారి ఒక ప్రాంతంలో రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పుడు ఇప్పటికే ఆ ప్రాంతానికి సంబంధించి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. వాళ్ళ ఆఫీసులకు సంబంధించి కొత్త ప్రైవేటు పెట్టుబడులు కూడా వచ్చున్నాయి. మిగతా అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు అలాంటి ఒక కొత్త నినాదం తీసుకుంటే, రాజధాని ఒక ఆ ప్రాంతాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే పెట్టుబడిదారుల్లో ఒకసారి నమ్మకం ఏర్పడితే తిరిగి రాష్ట్రానికి ఏ ప్రభుత్వం వచ్చినా పెట్టుబడులు రాకపోతే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. అందులోనూ గతంలో 3 రాజధానులు అంటూ తీసుకున్నారు, కానీ అప్పుడు 3 రాజధానుల్లో కనీసం ఆటలను కూడా అమలు చేయలేకపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో అమరావతికి అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం రాజకీయ వ్యూహంలో భాగంగానే. సో దీన్ని ఎవరు నమ్మవద్దు. ఇప్పటికే విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన తీసుకెళ్తున్నాం, అనిశ్చితి నుంచి స్థిరత్వం వైపు పాలన తీసుకెళ్తున్నాం. కాబట్టి ఆ దిశగానే ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని కూటమి పార్టీలు పెద్ద ఎత్తున చెప్పేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అమరావతిని ఇప్పటికే అందుకనే ఒకవేళ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉంటాయనే
కేంద్రంతో ఒప్పించి పార్లమెంట్లో చట్టాన్ని కూడా చేసే ప్రయత్నం చేశాం. చట్టబద్ధత లభించింది పార్లమెంట్లో అమరావతికి. మిగతా అన్ని అంశాల్లో లీగల్గా రైతులకి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. రైతులు ఒక పర్టికులర్ కాజు కోసం ఆ ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తామంటేనే అక్కడ ఆ ప్రాంత రైతులు భూములు ఇచ్చారు. దాదాపుగా 30,000 మంది రైతులకి సంబంధించిన సమస్య ఇది. సో ఇది కేవలం రాజకీయ వ్యూహమే కానీ అక్కడి నుంచి మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుకూలత లేదు, చట్టపరంగా అనుకూలత లేదు, రాజకీయ పరంగానూ లేదు. కాబట్టి ఎవరు ప్రజలు నమ్మవద్దు అని చెప్పి ప్రజల్లోకి ప్రభుత్వం గట్టిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే మావిగన్కి 3 నగరాలు, మావిగన్లో అమరావతి ఉన్నప్పటికీ కూడా ఆ మోడల్ ఏదైతే ఆ కాన్సెప్ట్ ఉందో అది ఆ రాజధాని నగరం కారిడార్లో ఉంటే బెనిఫిట్ ఉండదు. ఆ ప్రాంతాన్ని కేవలం ఒక రాజధాని నగరంగా అక్కడ డెవలప్ చేయడం వల్ల అది గ్రోత్ ఇంజన్గా మారే అవకాశం ఉంటుంది. అది రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. సో ఇట్లాంటి అనేక ప్రణాళికలతో దీన్ని ముందస్తుగా ఊహించి దీన్ని నిర్మిస్తున్నాం కాబట్టి ఆ దిశగా ప్రజలు అర్థం చేసుకుంటారు. మాకే అనుకూలత ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా అర్థమవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.